డిండి మండలం కందుకూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. బీజేపీ పార్టీ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు వనం నరేందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులుగా ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు మీరు క్షేత్రస్థాయిలో? క్షేత్రస్థాయిలో మేము ప్రతి ఊర్లో ప్రతి బూత్లో కూడా బూత్ అధ్యక్షును నియమించి పార్టీని కింది స్థాయి నుంచి కూడా తీసుకురావాలి. వచ్చే 2028-29లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తేవడమే లక్ష్యంగా రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీ కూడా దృష్టి సారించింది. దానికి అనుగుణంగానే మేము కింది స్థాయి నుంచి కూడా క్యాడర్ని పెంచుకుంటూ ప్రతి గ్రామంలో కూడా ప్రతి బూత్లో బీజేపీ జెండా ఎగరవేసి ప్రతి బూత్ గెలిచే లక్ష్యంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సార్, మీరు జిల్లా కమిటీ, జిల్లాలోని కమిటీలు కానీ, మండలాల కమిటీలు కానీ, నియోజకవర్గ కమిటీలు ఎంత మేరకు అవి అంటే చేశారు? అవి ఏ విధంగా పనితనం ఉందంటారు? గతంతో పోలిస్తే ఇప్పుడు పార్టీ చాలా పుంజుకున్నది. 2018 తోటి పోస్తే మనం 2023లో చూడొచ్చు పార్టీ ఎంత పుంజుకుంది అనేది. 2023 తర్వాత 2024లో వచ్చిన ఎంపీ ఎలక్షన్లో చూడొచ్చు పార్టీ ఇంకా ఎంత పుంజుకున్నది అనేది. రాను కూడా ఈ దేశం తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలందరూ కూడా బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. తెలంగాణలో ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాయి. ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది. వీటన్నింటినీ చూసుకుంటే బీజేపీ బెటర్ అనేటటువంటి ఆలోచన జనాల్లోకి వచ్చింది. దానికి నిదర్శనమే 2024లో ఎంపీ ఎలక్షన్లో మనం చాలా స్పష్టంగా చూసినాం. 17 ఎంపీ సీట్లకు కాంగ్రెస్కు పోటీగా 8 సీట్లు బీజేపీ గెలిచింది. దాన్ని బట్టే తెలంగాణ ప్రజలు ఎటువైపు చూస్తున్నారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఈ స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెట్టకపోవడం కారణం కూడా ప్రధానం అదే. కేవలం బీసీ రిజర్వేషన్ల పేరుతోటి మభ్యపెట్టి ఎట్లా జనాల్లో మనకు అందరికీ తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తిగా ఆశలు సన్నగిలినాయి. మోసం మాటలతో అధికారంలోకి వచ్చినాం. దీన్ని మనం ఏదో రకంగా నెట్టుకు రావాలి తప్ప మళ్ళీ ఎలక్షన్లకు పోతే ఉన్న పదవి పోగొట్టుకోద్దనేటటువంటి ఒక ఆయన సొంత పదవి కాపాడుకోవడే ఆలోచనతో దీన్ని జరుపుతున్నారు తప్ప నెపం మాత్రం బీసీ రిజర్వేషన్ల పైన వేసిండు. సార్, గత 10 ఏళ్ల పాలనలో ఎలా అభివృద్ధి జరిగింది? ఇప్పుడున్న 20 నెలల కాలంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ గ్యారంటీలు కావచ్చు, ప్రజల్లో ఎలాంటి స్పందన ఉందంటారు? ప్రజల్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం కోల్పోయినారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఏడ అప్పులు పుడితే ఆడ తీసుకొచ్చి పెట్టిండు. దాన్ని ఏదో మేడిపండును చూపించినట్టు చూపించిండు అంతేగాని ఇప్పుడు తీరా చూస్తే దాన్ని పొట్ట విప్పి చూస్తే పురుగులు ఉన్నాయన్నట్టు ఇప్పుడు చూస్తే మొత్తం కనిపిస్తున్నాయి. ఏంటంటే అప్పులు తెచ్చిండు పెట్టిండు. కాళేశ్వరం చూసినాం, 1,00,000 కోట్లు నేను బ్రహ్మాండమైన ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి ప్రాజెక్టు నేను కట్టినని చెప్పిండు. అదే ప్రాజెక్టు ఇలా కూలిపోయింది. 5 సంవత్సరాలు తిరక్క ముందే ఆ ప్రాజెక్టు కూలిపోయింది. అంటే 1,00,000 కోట్లు బూడిద పోసినా పన్నీర్ అయిపోయింది. అంటే ఇవన్నీ మనకి ఏమనిపిస్తుంది? ఏడ అప్పులు పుడితే ఆడ తీసుకొచ్చిండు పెట్టిండు, ఆయన నచ్చినట్టు చేసుకున్నాడు తప్ప ఈ తెలంగాణ ప్రజలకు ఉపయోగం లేదనే విషయం చాలా స్పష్టంగా ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి కదా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎవరు ఊహించలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని. మళ్ళీ ఏ హంగ్ వస్తుందో ఏమవుతుందో కూడా జనాలు అప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ కేసీఆర్ గారి రాను ఆయన పాపం బండింది పోయింది. ఇప్పుడు ఇంకా పూర్తిగా అర్థమైపోయింది. సొంత కూతురు, మనం అందరం చూస్తూనే ఉన్నాం, సొంత కూతురు ఎన్ని రకాలుగా వాళ్ళ కుటుంబాల వాళ్ళందరూ కలిసి చేసిన పాపాలను మొత్తం బయట పెడుతున్నాం. సొంత కూతురే పెడుతుంది, మందిగా అవసరం లేదు. ఆమె ఉన్నది మొత్తం ఒప్పుకుంటుంది, ఏం జరిగిందో ఒప్పుకుంటుంది. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? ప్రజలకు కూడా ఇప్పుడు తెలంగాణలోకి అందరూ తెలిసిపోయింది. ఇంకా అసలు ఇంకేమేమి ఉన్నాయో రేపటి నుంచి ఇంకొస్తే ఒక్కొక్కటి ఇంకా ఆమెనే మంది అవసరం లేదు, ఆమెనే బయట పెడుతుంది ఏం జరిగిందనేది. జనాలు ఏమైతే నిజం అనుకుంటారో అవన్నీ తెలిసిపోతున్నాయి, ఏమైతే అనుకుంటారో అంతా నిజం అని తెలిసిపోతుంది. సార్, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఎలా అమలవుతున్నాయి, ప్రజలకు ఏ విధంగా చేరువవుతున్నాయి అంటారు? 6 గ్యారంటీలు ఎక్కడ అమలవుతున్నాయి? అన్నీ అరకొరనే. 6 గ్యారంటీలు ఎక్కడన్నా అమలవుతున్నాయా? చెప్తూ ఎక్కడ అమలవుతున్నాయి అంటే వాళ్ళ ఇళ్ళలో ఏం అమలవుతున్నాయో మనకైతే తెలియట్లేదు. కానీ తెలంగాణ ప్రజలకు ఎక్కడ ఉపయోగపడ్డాయి అవి? ఎక్కడ కూడా ఉపయోగపడ్డట్టు మనకు రైతులకు మొత్తం రుణాలు మాఫీ చేస్తా అన్నాడు. 40% కంటే ఎక్కువ రైతులకు రుణాలు మాఫీ చేయలేదు. అన్నీ సగం. ఇలా ఫ్రీ బస్సులు పెట్టిండు. మంచి స్కీమే.
కానీ దాన్ని తగ్గట్టు బస్సులను పెంచాలి. ఎన్ని బస్సులు పెంచిండు? ఇలా జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత సఫర్ అవుతున్నారు. మనం 40 రూపాయల టికెట్ కోసం చూసుకుంటున్నాము, 4 లక్షల సొమ్ము కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సార్ ఇక్కడ ఈ గ్రామ ప్రజలు కూడా మేము ఉచిత బస్సు ఉంది కానీ మాకు ప్రయోజనం లేదు అంటున్నారు. అదే చెప్తున్నాం కదా, ప్రయోజనం లేదు, పేరుకే అది. ఉచిత బస్సు పెట్టినా బాగుంది, కానీ ఆ ఉచిత బస్సు పెట్టి ఇలా ఉపయోగం ఏముంది? ఉచిత బస్సు తోటి ఉన్నోళ్ళు అరే ఫ్రీ బస్సు ఉంది కదా ఎక్కుదామని చెప్పేసి జనాలు పోతున్నారు. ఇప్పుడు భార్యాభర్తలు ఇంతకుముందు ప్రైవేట్ వెహికల్ లేకపోతే ఏదో ప్రయత్నం చేసుకునేది. ఇప్పుడు భార్యకు ఫ్రీ బస్సు కదా అని చెప్పేసి బస్సుకు పోదామంటుంది. అరే భార్య దాంట్లో భర్త దాంట్లో పోలేరు కదా, ఇద్దరు అదే బస్సులో పోదామని ఎక్కుతారు. ఇటు టికెట్ తీసుకుని ఈయనకి సీట్ ఉండదు, ఫ్రీకి వచ్చింది కదా అని ఆమెకు సీట్ ఉండదు. ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి, ఎన్ని గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు మనం ఏదో ఒక 40 రూపాయల టికెట్ అనుకుందాం, ఒక 50 రూపాయల టికెట్, 50 రూపాయల టికెట్ కోసం ఇలా 50,000 సొమ్ములు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. బట్టలు కొట్టుకుంటే ఎట్లా ఉన్నావు, ఎట్లా చూసి అంటే దాని తగ్గట్టు నువ్వు బస్సుల కెపాసిటీ కూడా పెంచాలి. పెంచితే ప్రయోజనం. ఉన్న బస్సులకే ఫ్రీ బస్ అనే వరకు ఫ్రీ బస్సు కాబట్టి ఎవరు కూడా ఫ్రీ కదా పోదామనే ఆలోచనతోటే ఉంటారు. కానీ దాని తగ్గట్టు ప్లానింగ్ ఎక్కడిది లేదు కదా, ఉపయోగం ఏముందిగా. అట్లా నీకు 6 గ్యారెంటీలు ఏవి చూసినా కానీ అన్నీ అవే ఉన్నాయి. ఇవాళ నిరుద్యోగులు అందరికీ కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తాడు. ఎంతమందికి ఇచ్చారు? ఇలా దాదాపు 4 సంవత్సరాలు అయింది, ఇప్పటివరకు పెన్షన్లు ఇవ్వలేదు. భర్తలు ఎవరైతే వితంతువులు ఉన్నారో, ఎవరైతే ముసలోళ్ళు వృద్ధులు ఉన్నారో, వృద్ధులకు వికలాంగులకు ఇప్పుడు దాదాపు ఒక 4-5 సంవత్సరాలు వచ్చి కేసీఆర్ గారు మునుగోడు ఎలక్షన్లు అప్పుడు కొంతమందికి ఇచ్చిండు. ఆ తర్వాత ఈ రోజు వరకు వృద్ధులు ఎవరు కాలేదా, వితంతువులు ఎవరు లేరా, వికలాంగులు లేరా? ఎంతమంది కొత్త పెన్షన్లు ఇచ్చినావు? 2000 4,000 చేస్తా అన్నాడు, వికలాంగులకు 6,000 చేస్తా అన్నారు. ఎంతవరకు చేశారు? ఆ రకంగా అన్నీ ఫెయిలే. ఏదంటే నడిపిస్తున్నారు. అయినా ప్రభుత్వం ఎందుకు నడుస్తుందంటే, ఈ ప్రభుత్వం ఎందుకు నడిపించుకుంటారు అంటే కేవలం ఎమ్మెల్యేలు వాళ్ళ కోసం నడిపించుకుంటారు. ప్రభుత్వం పడిపోవాల్సిందే. ఎమ్మెల్యేలకు కూడా తెలుసు ఈ ప్రభుత్వంతో ఈ ప్రజలకైతే ఉపయోగం లేదని వాళ్ళకు కూడా తెలుసు, కానీ వాళ్ళకు ఉపయోగం. ఇలా ప్రభుత్వం పడిపోతే ఎమ్మెల్యే సీటు పోతుంది ఆయనకు, అయిపోయాది. ఎమ్మెల్యే సీటు పోతే ఇంకేముంది? కాబట్టి పడిపోతే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ మేము గెలము. ఇలా 10% కంటే ఎక్కువ గెలవరు కాంగ్రెస్. మళ్ళీ ఎలక్షన్లో పోతే మొత్తం రాష్ట్రం మొత్తం కదా 10 మంది గెలిచడే ఎక్కువ. సార్ ఇక్కడ ఈ దేవరకొండ నియోజకవర్గం నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి ఇక్కడ ఉన్న రైతాంగానికి సకాలంలో సరైన టైంలో సాగునీరు అందించాలని రైతులు ప్రజల మధ్య తీసుకొచ్చారు. ఎంతకాలంలో పూర్తి అయ్యే అవకాశం? ఇప్పుడు నక్కలగండి ప్రాజెక్ట్ ఉంది. రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతోటి 2005లో ప్రారంభించిండు. ఇప్పుడు 2025. 2005లో ప్రారంభించినటువంటి నక్కలగండి ప్రాజెక్టు 2025 వరకు పూర్తి కాలేదు. అక్కడ పోయి మనం ప్రత్యక్షంగా చూస్తే కేవలం నాకు ఒక గేటు బిగించాలి. 95% అక్కడ వర్క్ అయిపోయింది. ఒక గేట్ బిగించేది కూడా 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అక్కడ ఒక తట్టెడు మట్టి కూడా పోయలేదు. ఇదే కేసీఆర్ గారు నేను కుర్చేసుకొని దీన్ని కంప్లీట్ చేస్తా అని చెప్పిండు 2014 ఎలక్షన్లలో. ఆయన కుర్చీ ఎక్కడ పోయిండో, ఆయన ఎక్కడ పోయిండో అది కాలేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చి 2 సార్లు అయింది. ఇప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమ గారు వీళ్ళు కూడా వచ్చి చూసిపోయారు ఆ ప్రాజెక్టు. ఇప్పటివరకు ఏం లేదు. డిండి ప్రాజెక్టు ఉన్నది. దానికి డైరెక్టు ఇప్పుడు ఏదైతే డిండి ఎత్తిపోతున్న పేరులా డిండి ఏది నేతి బీరకాయలో పేరుకు నేతి బీరకాయ, అలా నెయ్యి ఉండదు. ఇట్లా డిండి ప్రాజెక్టుకు సంబంధించి కూడా డిండి ఎత్తిపోతున్న పథకం, కానీ డిండిలకు డైరెక్ట్ వచ్చే నీళ్ళు వచ్చే జీవో కానీ దానికి సంబంధించి ఎలాంటిది కూడా లేదు. డైరెక్ట్ డిండిలకు లేదు. డిండి పై నుంచి సింగరాజపల్లి ఇక్కడ నుంచి ఇక్కడ అది ప్లానింగ్ ఉంది. అది కూడా వర్క్ నడవట్లేదు. ఇప్పుడు ఏదో మన చిన్నగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కొంచెం మూవ్ అవుతుంది, కానీ అనుకున్నంతగా కావట్లేదు. సార్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, ఈ మారుమూల గ్రామాలకి ఏ విధంగా అందుతున్నాయి అంటే ఏం చెప్తారు? ఇవాళ కేంద్ర ప్రభుత్వము తోటే గ్రామ పంచాయతీలు నడిచినాయి. చాలా స్పష్టంగా మనం చూస్తే మేము గత 5 ఇయర్స్లో సర్పంచ్, ఇంతకుముందు తాజా మాజీలో మేము సర్పంచ్గా ఉన్నప్పుడు ఇవాళ దేశంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి అవసరం. మహిళల యొక్క ఆత్మగౌరవం ఉండాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఒక పేద ఇంటి నుంచి వచ్చింది కాబట్టి ప్రతి ఇంటికి సరే వాళ్ళ గుడిసె ఉన్నా కానీ బాత్రూమ్ ఉండాలి. ఎందుకంటే మనం తెలుసు ఒక వాషింగ్ రూమ్ మనకు బాత్రూమ్ లేకపోతే, టాయిలెట్స్ లేకపోతే మహిళలు ముఖ్యంగా గ్రామాలలో ఊరు బయటకు పోవాల్సి వస్తుంది. మార్నింగ్ అనేక విషకీటకాలు, విష పురుగులు అవి ఉంటాయి. వాటి నుండి కాపాడడం అన్ని రకాలుగా అంటే స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచాలనేటటువంటి ఆలోచనతోటి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలి అని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా 12,000 రూపాయలు శాంక్షన్ చేయించి మరుగుదొడ్డి కట్టించడం.
ఇలా ఎల్ఈడి లైట్లు కావచ్చు, ఇలా గ్రామ పంచాయతీలో ట్రాక్టర్లు గత 5 సంవత్సరాలు నడిచినాయంటే సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోటి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి ఇలా మనం రైతు వేదికలు, అదే రకంగా శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, వీటన్నిటికి కూడా నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయంటే సెంట్రల్ గవర్నమెంట్ నిధులు. సీసీ రోడ్లు ఇలా ఒకసారి మీరు చూడండి, రాష్ట్ర ప్రభుత్వం నిధులెన్ని, గ్రామాలలో పడ్డటువంటి సీసీ రోడ్లకు రాష్ట్ర ప్రభుత్వ నిధులెన్ని, కేంద్ర ప్రభుత్వ నిధులెన్ని, 90% ఎబో 90% సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఉంటాయి. ఎన్ఆర్జీఎస్, ఎంజీఎన్ఆర్జీఎస్ నిధులతోటి మాత్రమే సీసీ రోడ్లు పడ్డాయి గ్రామాలలో. స్టేట్ గవర్నమెంట్ కేవలం పేరుకు మేము చేస్తున్నామని తప్ప ఎక్కడ కూడా ఈరోజు దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఇప్పటి వరకు గ్రామాలలో పరిపాలన పూర్తి అస్తవ్యస్తం అయింది. ఈగలు దోమలు లైట్లు లేవు, ఘోరంగా ఉంది పరిస్థితి. అటు ఎలక్షన్లు పెట్టలేదు, చేతగాని ప్రభుత్వం ఎలక్షన్లు పెట్టలేదు, కనీసం ఆ స్పెషల్ ఆఫీసర్లతో ఆ సెక్రటరీలతో పనులు చేయించారు, కనీసం నిధులను ఇవ్వాలి కదా, ఏదో ఒకటి చేయిస్తారు కదా. కేంద్ర నిధులు రావట్లేవు అంటే ఇప్పుడు రాష్ట్ర నిధులు, కేంద్ర నిధులు మనకు తెలుసు, మనకేంది కేంద్ర నిధులు అనేది అక్కడ ఏదైతే స్థానిక సంస్థల పరిపాలన ఉంటేనే కేంద్ర నిధులు వస్తాయి. నీకు స్థానిక సంస్థ ఎలక్షనే లేదు, ఎట్లా ఎవరికైనా ఇవ్వాలి కేంద్ర నిధులు? సెక్రటరీలు ఏమంటారు అంటే ఎంతకని మా జోలికి వెళ్ళి అదే చూస్తున్నాం కదా. నాకు ఇప్పుడు నాకు 26 లక్షల బిల్లు రావాలి, 26 లక్షల బిల్లు రావాలి. అంటే మనం గ్రామాల్లో ఒక ప్రజలకు రిప్రజెంటేటివ్ కాబట్టి రేపు జనాలు ఏమడిగినా మనం వాళ్ళని కాదనుకుంటా మనం సర్పంచ్ ఉన్నప్పుడు పెట్టినాం, పనులు చేసినాం. పారిశుద్ధ్య సమస్యలతో పాటు ఇది కుక్కల పెడత కోతుల పెడత కూడా బాగుంది అంటున్నారు. కుక్కలు కోతులు గ్రామాల్లో ఎలా ఇప్పుడు మా దృష్టి తీసుకొచ్చారు. ఈ గ్రామంలో చాలా మామూలు కాదు అసలు. ఎట్లా అంటే నేను సర్పంచ్ కాగానే ఫస్ట్ మాకు చెక్ పవర్ కూడా అందరికీ తెలుసు. 2019 ఎలక్షన్లు కాగానే 2019 జనవరిలో ఎలక్షన్స్ అయితే మనకు అక్టోబర్ నవంబర్లో చెక్ పవర్ ఇచ్చారు. అప్పుడు దాదాపు 7-8 నెలలు. కానీ నేను రాగానే ఊళ్ళో జనాలు, యాక్చువల్గా నాది ఎంఎస్సీ కెమిస్ట్రీ, నేను జాబ్ చేసేవాడిని, నాది జూనియర్ సైంటిస్ట్ అప్పుడు నేను రిజైన్ చేసినప్పుడు. కానీ నాకైతే చిన్నప్పటి నుంచి అంటే నాకు ప్రజలకు ఏదో ఈ గ్రామంలో సర్పంచ్ అవకాశం వస్తే చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నా. జనరల్ మహిళా సర్పంచ్ వచ్చింది, నేను జాబ్ చేస్తున్నా, మా మిస్సెస్ హౌస్ వైఫ్, అవకాశం వచ్చింది కదా. నేను బీజేపీ అని చెప్పుకుంటా, ఒక అవకాశం ఒక జెండాలో వచ్చినప్పుడు చెప్పుకుంటే మీ సర్పంచ్ అంటే మీ జెండాలో వచ్చినప్పుడు ఆయన బీజేపీ అని అంటాడు కదా, వచ్చి పోటీ చేయొచ్చు కదా, ఆయన జాబ్ చేసుకుంటాడు, కార్యకర్తలు అది అని చెప్తారు, మరి మీరే అనేది ఉంటుందని నాకే మనం ఒక అవకాశం వచ్చినప్పుడు మనం చేయాలి. మనకు ఒక ఆలోచన ఉంది, కందుకూరులో సర్పంచ్ గెలవాలి, ఈ గ్రామ ప్రజలకు సేవ చేయాలని ఆలోచన ఉంది. ఒక అవకాశం వచ్చింది, నేను నా జాబ్ ఏం ఆలోచించలేదు, నా వ్యక్తిగత జీవితం ఎట్లయినా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు అనుకున్నా, ఎట్లయినా కానివ్వండి. కానీ నేను అవకాశం వచ్చినప్పుడు నేను రావాలనుకున్నా, ప్రజలు నన్ను నమ్మిండ్రు. ఈ కందుకూరు గ్రామంలో ఒకప్పుడు కందుకూరుల కమ్యూనిస్టుల కంచుకోట, డిండి మండలం, ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా బలంగా ఉన్నటువంటి కమ్యూనిస్టుల ఊరు అంటే కందుకూరే. ఈ రోజు వరకు డిండి మండల కమిటీలో కూడా కందుకూరు వాళ్ళే కమ్యూనిస్టులు ఉంటారు. అలాంటి కందుకూరులో ఈ ఊరు నుంచి ఇంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే అయినరు, ఎంపీ స్థాయిలో పోయిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి విలేజ్లో గెలవడం మామూలు విషయం కాదు. అసలు నువ్వు అనవసరంగా పోటీ చేస్తున్నావు అన్నారు నన్ను. నాకు ఏ పార్టీ ఉంది ఏందనేది కాదు, నేను ఒక భారతీయ జనతా పార్టీ అని నేను చెప్పుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ అని పేరుతోటే నేను నిలబడతా, దాంతోటే నేను గెలుస్తాను. సార్, మీ సత్యం గారు గత సర్పంచ్గా, మాజీ సర్పంచ్గా కొనసాగారు. మరి ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామం వైపు ప్రయాణించడానికి మీరు ఎలా కృషి చేశారు? మేము మొదటగానే మాకు చెక్ పవర్ వచ్చిన రాగానే మొత్తం లైట్లు లేవు విలేజ్లో, ఎమ్మటే లైన్, నా సొంత డబ్బుతో ఎమ్మటే ఈ విలేజ్లో దాదాపు కుక్కలు ఇమ్మీడియట్గా కుక్కల నివారించినాం మేము సర్పంచ్ కాగానే. ఆ తర్వాత ఈ గ్రామంలో మీరు డిండి మండలంలో చూడండి, ఎక్కడ చూడండి ఏ విలేజ్లో కూడా సీసీ కెమెరాలు ఉండవు. ఈ విలేజ్లో సీసీ కెమెరాలు ఉంటాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఈ విలేజ్ దాదాపు ఒక 2 కిలోమీటర్ల పరిధి అంత అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఉంటాయి ఈ విలేజ్లో. ఇంకా అప్పుడు మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం కనుక మాకు సహకరించి ఉంటే ఒక 40-50 లక్షల సీసీ రోడ్లు ఈ విలేజ్కి వచ్చాయి. కావాలని రానియలేదు, వాంటెడ్గా. ఈ విలేజ్లో ఒక పెద్ద విలేజ్, క్లస్టర్ విలేజ్. ఈ విలేజ్ డిండి మండలంలో జనాభాలో 3వ అతిపెద్ద గ్రామ పంచాయతీ. ఇది ఒక క్లస్టర్ విలేజ్. 7 గ్రామ పంచాయతీలు కలిసి కందుకూరు క్లస్టర్ ఉంటే, ఇక్కడ ఒక రైతు వేదిక వస్తే కూడా ఇది బీజేపీకి సంబంధించిన బీజేపీ గెలిచిన సర్పంచ్ అని చెప్పేసి పక్కన చిన్న గ్రామ పంచాయతీ ఉంటుంది. జస్ట్ 500 జనాభా కలిగిన గ్రామ పంచాయతీకి అది రైతు వేదికను తరలించారు. ఆ రోజు మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం. హైకోర్టు వరకు పోయినా, హైకోర్టు కూడా కందుకూరులో కట్టాలని చెప్తే అందులో ఒక జీవో ప్రకారం
ఆ క్లస్టర్ పరిధిలో ఎవరైనా సొంత డబ్బులు కానీ సొంత ప్లేస్ కానీ ఇస్తే అక్కడ కట్టవచ్చని ఆ ఒక్క జీవోలో ఉన్న ఒకే ఒక ఆప్షన్ తోటి పక్క విలేజ్కి వెళ్ళి ఫస్ట్ అక్కడ తరలించారు. ఇది ఇది ఈ నిబంధనలకు విరుద్ధం అని చెప్పేసి నేను హైకోర్టుకు పోయినా. పోతే వాళ్ళు కలెక్టర్ గారు అదొకటి చూపించి అదొక క్లాస్ చూపించి అక్కడ అంటే ఎన్ని రకాలుగా ఈ గ్రామాన్ని ఇలా మేము సర్పంచ్ గెలిచిన తర్వాత ఇంతకుముందు మా ఊరు నుంచి డిండికి పోవడానికి ఇక్కడ రామంతాపూర్, సింగరాజుపల్లి, తాకులాపూర్ పైన వీరబోన్పల్లి పై నుంచి డిండికి పోయేది. రోడ్లు అంత బాగుండకపోయేది. కానీ మేము సర్పంచ్ అయిన తర్వాత కందుకూరు నుంచి ఖానాపురం పీడబ్ల్యూడి డిండి రోడ్డు వరకు 6.5 కిలోమీటర్లు 3,42,40,00,000 నిధులతోటి మేము కిషన్ రెడ్డి గారితో మాట్లాడి మా గ్రామంలో మన స్టేటు వైస్ మనోహర్ రెడ్డి గారు మా విలేజ్ అంటున్నాం, అతని ద్వారా కిషన్ రెడ్డి గారిని కలిసి ఈ విలేజ్కి ప్రధానమంత్రి సడక్ యోజనలో 3.5 కోట్లు మేము మంజూరు చేయించి రోడ్లు బీటీ రోడ్ ప్రధానమంత్రి సడక్ యోజనలో బీటీ రోడ్ వచ్చింది. ఇప్పుడు మనం మా కందుకూరు నుంచి ఎవరి డిండికి పోవాలన్నా అదే రోడ్ అమ్మటే వెళ్తాం. ఇక్కడ ఈ రోడ్ అమ్మటే చాలా తక్కువ మంది అసలు వెళ్ళరు, ఇక్కడ మొత్తం అదే రోడ్ యూజ్ చేసుకుంటాం. సార్, ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కొరత రైతులను బాగా సతమతం చేస్తుంది. చాలా ఇబ్బందుల పాలవుతారు రైతులు. క్యూలలో నిలబడి ఎంతోమంది మహిళలు కూడా కొట్టుకునే పరిస్థితి దాపురించింది. మేము సకాలంలో మేము ఆ ప్రతిపాదనలు పంపినాం అంటుంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ కావాలని ఇక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి యూరియా కొరతను సృష్టిస్తుందని ఇప్పుడున్న అధికార పక్షం అంటుంది. దీనిపై మీరు ఒక బీజేపీ ఎందుకు అట్లా కొరత అంటే బీజేపీకి రైతులు అంటే ఇప్పుడు బీజేపీకి రైతులకు ఇబ్బంది పెట్టాలని బీజేపీకి ఎందుకు ఉంటుందండి? వీళ్ళు ఈ రాష్ట్రానికి వీళ్ళకి తెలిసి తెలియని పనులలో ఈ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఎంత యూరియా అవసరం అనేది వీళ్ళకి సరిగా అవగాహన లేక వీళ్ళ మంత్రులు వీళ్ళ హెలికాప్టర్ల కోసము దీంట్ల కోసం కొట్టుకునేటోళ్ళు. వీళ్ళు రైతుల గురించి చేయడం పట్టింది. రైతులకు మా రాష్ట్రానికి ఇంత యూరియా అవసరం అని చెప్పేసి వాళ్ళు ముందే కేంద్రానికి నివేదికలు పంపిస్తే దాని తగ్గట్టు వాళ్ళు పంపించేవాళ్ళు. దేశవ్యాప్తంగా యూరియా కొరత ఉన్నటువంటి మాట వాస్తవమే. ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒకటి ఆలోచన చేస్తుందని మాకు అనిపిస్తుంది. ఏంటంటే యూరియా రైతులు ఎక్కువ వాడుతుర్రు, యూరియా కంటెంట్ భూమిలో ఎక్కువ పెరిగిపోతుంది. దాన్ని కొంచెం మనం తగ్గించాలి. అట్లనే ఆపట్లేదు. కానీ ఏంటంటే ముందే మనకు ఇప్పుడు ఉక్రెయిన్ ఇలాంటి యుద్ధాలు వస్తున్నాయి. ఆ యుద్ధాల వల్ల కొంచెం ప్రాబ్లం అయింది యూరియా. కాకపోతే ఏ రాష్ట్రానికి ఎంత అనేది ముందే పంపిస్తే దాని తగ్గట్టు పంపించే వాళ్ళము. అక్కడ కొంచెం ఇబ్బంది అయినది. కానీ ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అనే అనేది వాస్తవం కాదు. ఫస్ట్ మంత్రులను వీళ్ళని ఫస్ట్ కొట్టుకోకుండా మంచిగా ఉండమనండి. హెలికాప్టర్ల కోసం కొట్టుకున్నది మనం చూడలేదా? నాకు కావాలని అంటే వీళ్ళకే సరిగా సమన్వయం లేదు. వీళ్ళు రైతుల గురించి ఎప్పుడు ఆలోచించేది, ఎప్పుడు పంపిరు చక్కగా అక్కడ వాళ్ళు సరిగా పంపిస్తే సరిగా వచ్చేది. మా రాష్ట్రానికి ఇంత కావాలి అని చెప్పేసి ముందే చెప్తే వాళ్ళు కూడా దాని దగ్గర విభజించేవాళ్ళు. ఇప్పుడు పంపిస్తే ఇప్పుడు ఎందుకు పంపిస్తున్నారు? మరి ఇప్పుడు ఎట్లా వస్తుంది? మరి ఇప్పుడు రైతులకైతే యూరియా అందుతుంది, సరిపోను అందకున్నా యూరియా అయితే వస్తుంది కదా. అన్ని రాష్ట్రాలకు వచ్చినట్టే మన రాష్ట్రానికి కూడా వస్తుంది కదా. ముందే చెప్పి వీళ్ళు ముందే తెచ్చుకుంటే బాగుండేది. ఇప్పుడు కరెక్ట్ ఈ టైంలో రైతులకు బాగా యూరియా అవసరం కాబట్టి అందరూ కూడా సార్ రైతులు వాళ్ళకి అవసరం కాబట్టి రైతులు అడుగుతుంటారు. మనకు బాగా కొరత, కానీ ఈ కొరతను ముందే ఊహించి ముందే ఆర్డర్ పెట్టించుకొని ముందే మా రాష్ట్రానికి ఇంత అవసరం అని తెచ్చుకుంటే ఇలా ఇంత ఇబ్బంది ఉండకపోయేది. సార్, దేశంలో ఉత్పత్తి అయ్యే యూరియా కూడా 10% వరకు వ్యవసాయేతర ఉత్పత్తులకు వెళ్ళిపోతుంది. మోడీ గారు వచ్చిన తర్వాత, ఇంతకుముందు నిజం మీరు అన్న దాంట్లో, కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి యూరియా ఎలాంటి పరిశ్రమలకు యూజ్ కాదు. ఎందుకంటే దానికి నీమ్ కోటెడ్ యూరియా వస్తుంది. ఇప్పుడు దాని నీమ్ కోటెడ్ ఎలాంటి పరిశ్రమలకు యూజ్ కాకుండా ఆ టెక్నాలజీ తోటి మనకు వస్తుంది యూరియా. ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో నాకు ఒకటి అర్థం, ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంది యూరియా. మనకు వచ్చిన యూరియాను కూడా కొన్నిటికి మన ఈ సొసైటీలకు పంపించి కొన్ని మళ్ళీ బ్లాక్ మార్కెట్లో 400లకు దాన్ని అరకట్టమనండి చాలు ఫస్ట్. సార్, ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు, పిఎస్సిఎస్ సొసైటీలు కావచ్చు, రైతులకు అంటే ప్రత్యామ్నాయ పంటల విషయంలో పెంపొందించడం, కృత్రిమ ఎరువులు వాడడం కావచ్చు, ఈ నానో యూరియాపై ఎలాంటి అవగాహన సదస్సులు ఏమైనా నిర్వహిస్తున్నారు? ఇప్పటివరకు అయితే నాకు తెలిసి అయితే ఎలాంటివి అయితే నిర్వహించలేదు వాళ్ళు. ఎలాంటిది కూడా నానో యూరియా వల్ల ఉపయోగం ఏందనేది వాస్తవానికి ప్రభుత్వం గత 3-4 సంవత్సరాల నుంచి కూడా నానో యూరియా వైపు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నది. నానో యూరియా, నానో డిఏపి. మా విలేజ్లో వీళ్ళు గ్రోమోర్ వాళ్ళు ఒకటి పెట్టారు రైతుల అవగాహన. కానీ ప్రభుత్వం నుంచి పెడితే దానికి ఉపయోగం ఉంటుంది. ప్రభుత్వం నుంచి పెడితే దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇప్పుడు తెలియక జనాలంతా యూరియా అని అంటే మొత్తం ఫెర్టిలైజర్ ఇదే ఆలోచిస్తున్నారు. భూసారం కూడా మొత్తం నిస్సారం. అసలు ప్రభుత్వం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించింది కూడా అదే.
ఇలా మనకు శ్రీలంకలో 3-4 years బ్యాక్ ఏం జరిగింది, ఈ పంటలకు మొత్తం మనం ఈ కెమికల్స్ తగ్గించాలి, ఆర్గానిక్ వైపు మళ్ళాలని చెప్పేసి అక్కడ చేస్తే ఒకటేసారి మళ్ళలేక అక్కడ ఆహార ధాన్య కొరత ఏర్పడ్డది. కానీ ఇక్కడ ఆహార కొరత ఇక్కడ మన సెంట్రల్ గవర్నమెంట్ ఒకటేసారి ఆ రకంగా చేయకుండా దాన్ని స్లోగా ప్రజలను, రైతులను ఈ కెమికల్స్ తగ్గించి కొంచెం ఆర్గానిక్ వైపు ఇవ్వాలనేది ప్రయత్నం చేస్తుంది. సార్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు మూసి కూడా 20 నెలలుగా వస్తుంది. బీసీ రిజర్వేషన్ వల్లనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేము అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లు లేకపోవడం వల్ల, సర్పంచ్లు లేకపోవడం వల్ల గ్రామంలో చాలా సదుపాయాలు కరెంటు, మరి అంటే ఎందుకు ఎలక్షన్ నిర్వహించలేకపోతే ఓన్లీ బీసీ రిజర్వేషనే కారణం? బీసీ రిజర్వేషన్ కాదు, వందకు వాళ్ళకు బీసీ రిజర్వేషన్ ఒకటి అడ్డం కాదు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు స్థానిక సంస్థలు నిర్వహిస్తే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు వ్యతిరేకత ఉంది. స్థానిక సంస్థలు కనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తే రేవంత్ రెడ్డి గారు ఉద్యోగం పోతుంది. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కనుక ఆయన దింపేసి ఈ ప్రభుత్వం పడిపోతుంది. ఈ ప్రభుత్వం పడిపోతే ఎమ్మెల్యేలందరికీ కూడా వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. ఇది ఒక్కటే కారణం తప్ప వేరే ఏది కూడా కాదు. సార్ కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ అసెంబ్లీలో బిల్ పాస్ చేసి ఆర్డినెన్స్ రూపంలో రాష్ట్రపతికి పంపించిన బీజేపీ కూడా సపోర్ట్ చేసింది. ఇక్కడ స్థానిక బీజేపీ కూడా సపోర్ట్ చేసింది. అక్కడ పోయిన తర్వాత కేంద్రం పోయిన తర్వాత రాష్ట్రపతి దగ్గర నాకు పెండింగ్ ఉన్నది. బీజేపీ పార్టీ కావాలని బీసీలకు 40% ఇవ్వడంలో వాళ్ళకు చిత్తశుద్ధి లేదు, ఇవ్వడం అడ్డుపడుతుందని ఇప్పుడు అధికార పక్షం అంటుంది. దీనిపై మీరు ఒక బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, ఒక సీనియర్ నాయకుడిగా ఏం చెప్తారు మీరు? 42% ఫస్ట్ వాళ్ళ ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న గారు చెప్పిండు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి బీసీ జనాభా లెక్కలు ఏవైతే ఉన్నాయో అవి తప్పుల తడక అని. అంటే నీకు నచ్చినట్టుగా ఇంత జనాభా ఉందని చూపించుకొని అక్కడ పంపిస్తే ఏమంటే మీరు ఆమోదించండి అంటే, ఈ దేశం అంటే భారతదేశం అంటే తెలంగాణ రాష్ట్రం ఒకటి కాదు, దేశం అంతా అన్ని రాష్ట్రాలల్లో ఏ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంది, ఏ రాష్ట్రంలో ఎలాంటి రిజర్వేషన్ అవసరం. మన స్వాతంత్రం వచ్చిన కాంచి ఈ దేశాన్ని ఎక్కువగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా బీసీల గురించి మేము మాట్లాడుతున్నామని దయ్యాలు వేదాలు వెల్లించినట్టు అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఏం చేశారు? 1952లో జనాభా లెక్కలు అయినాయి. 1952 తర్వాత ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది? అప్పటి వరకు బీసీల గురించి ఎందుకు ఆలోచించలేదు? కేవలం మొన్న ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం నువ్వు హామీ ఇచ్చి నీ హామీని బీజేపీ నెరవేర్చలేదని చెప్పేసి మాట్లాడి బీజేపీని బద్నాం చేయడానికి నడుస్తుంది ఇదంతా. ఫస్ట్ నువ్వు చేసిన జనాభా లెక్కలే తప్పు అని చెప్పేసి మీ ఎమ్మెల్సీ చెప్పాడు. మరి తప్పుడు జనాభా లెక్కలతోటి, తప్పుడు బీసీ సర్వేతోటి బీజేపీ ఎట్లా చేస్తుంది? ఇంకోటి బీజేపీ చాలా స్పష్టంగా చెప్పింది, ఇందులో ఓసీలకు సంబంధించినటువంటి ముస్లింలు కూడా ఇందులో ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసేయండి. బీసీ రిజర్వేషన్ అప్పుడు బీసీలకు దక్కాలి, ఆ ఫలాలు బీసీలకు దక్కాలి, నిజమైన బీసీలకు దక్కాలి. నువ్వు ముస్లింలను తీసుకొచ్చి బీసీలలో కలిపి వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వమంటే ఇలా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనకు తెలియదా? ఎవరు అధికారం, మన స్వాతంత్రం రాకముందు ఈ తెలంగాణని పాలించిన ఎవరు? వాళ్ళకు ఇలా తీసుకొచ్చి సీటు మీద కూర్చోబెడతా అంటే ఎట్లా? అంటే ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడదు? ఓటు బ్యాంక్ రాజకీయాలు, కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు కాదు, మన బహిరంగ రాష్ట్రం అది. ఇక కేవలం ఓటు బ్యాంకు వాళ్ళకు గంపగుత్తగా ఓట్లు వేయించుకోవడానికి జరుగుతున్న తతంగం తప్ప నిజంగా బీసీలకి మీకు న్యాయం చేయాలంటే ఈ దేశ ప్రధానే బీసీకి ఇలా మీరు ఒకసారి ఆలోచించండి. తెలంగాణలో బీసీ ఏ పార్టీలో బీసీలు బలమైన లీడర్లు ఉన్నారో ఒకసారి ఆలోచించండి. బీసీలు బలమైన లీడర్లు ఏ పార్టీలో ఉన్నారు? ఇంత మాట్లాడుతున్నారు బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ. ఇలా ముఖ్యమంత్రి ఎవరు? మంత్రివర్గంలో ఎంతమంది బీసీలు ఉన్నారు? ఫస్ట్ వాళ్ళను నీ మంత్రి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం మంత్రివర్గంలో బీసీలను 50% బీసీలను నియమించిన తర్వాత దీని గురించి మాట్లాడితే జనాలు నమ్ముతారు. మేము కూడా నిజంగా చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చేసి నమ్ముతాం. నువ్వు చేసేది ఏంది, మాట్లాడేది ఏంది, అదైతే వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా. ఇప్పుడు వాళ్ళ మంత్రివర్గాన్ని 50% బీసీలను తీసుకోవడం వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా. అదెందుకు చేయరు? వీళ్ళు అనేదే బీసీలకు రాజ్యాధికారం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం ఉన్నారు కదా. రాజ్యాధికారం మీ చేతుల్లోనే ఉంది కదా, చేయండి. అది చేస్తే నిజంగా బీజేపీ అడ్డుకుంటుందని చెప్పడానికి ఉంటుంది. సార్ దేశంలో మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావడం జరిగింది. కేంద్రంలో 3 సార్లు మీరు అధికారంలోకి వచ్చారు. ఇక్కడ ఉత్తరాది నుంచే అధికారంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ దక్షిణ భారతదేశంలో బీజేపీ పార్టీ ఎందుకు బలపడలేకపోతుంది? ఇక్కడ నాయకత్వం ఎందుకు మరి క్షేత్రస్థాయిలో బీజేపీ పార్టీ చొచ్చుకోపోవడానికి ఎందుకు విఫలమవుతుందో, ఏం జరుగుతుంది మీ బీజేపీ పార్టీ? విఫలం ఎక్కడ కావట్లేదు. బీజేపీ ఎప్పుడు కూడా ప్రయత్నమే చేస్తుంది.
బీజేపీ ఏంటంటే ఫస్ట్ బీజేపీ 1980లో ఏర్పడ్డ తర్వాత ముఖ్యంగా కొంచెం మన దక్షిణాది రాష్ట్రాలలో పర్సనల్ ఎజెండా ఎక్కువ ఉంటుంది. అంటే కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కానీ ఆ రకంగా కొంచెం ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు జనాలకు. ఇప్పుడు ఉత్తరాదిలా ఒక రకంగా ఉంటుంది, దక్షిణాదికి వచ్చేవరకు రాజకీయాలు ఒక రకంగా ఉంటాయి. మనం తమిళనాడు చూసుకోండి, కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. మన తెలంగాణలో కూడా మీరు చూసారు ఎన్టీ రామారావు గారు తెలుగు రాష్ట్రాల్లో ఏ రకంగా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే కొంచెం ఈ పర్సనల్గా ఎక్కువ చూస్తారు. కానీ బీజేపీ సిద్ధాంతం వేరు. ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులకు ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది ఉండదు. ఇంకోటి దాంతోపాటు ఇంకేంటంటే ఎప్పుడైతే బీజేపీ ఈ తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఒక మంచి ఐఫ్ వచ్చింది, మీకు మంచి పర్సెంటేజ్ కూడా పెరిగింది. మీ బీజేపీలో వర్గపూర్ నడుస్తుంది, మీరే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోతుంది బీజేపీ. అలానే అట్లా అంటే బీజేపీ వర్గపూర్ అనేది ఉండొచ్చు అంతర్గతంగా. ఒక ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటేనే 4 అభిప్రాయాలు 4 రకాలు ఉంటాయి. ఈ పార్టీ ఇంత పెద్ద పార్టీ అన్నప్పుడు ఉండొచ్చు, నేను లేవు అంత అనేది ఉండొచ్చు. సరే, అంతర్గతంగా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. నిజంగా వర్గపూర్ ఉంటే ఈ పార్టీలో ఎందుకుంటారు, ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతారు. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, అభిప్రాయ విభేదించవచ్చు, కొన్ని ఉండొచ్చు. మనం లేదన్నట్టుగా దానివల్లనే పార్టీ అంటే దానివల్ల 8 ఎంపీ సీట్లు గెలిచి ఎట్లా గెలిచింది మరి? ఇంత అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు, ఇన్ని వర్గాలు ఉన్నప్పుడు 8 సీట్లు అది కాదు. కానీ ఇక్కడ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో డెవలప్ అయ్యే టైంలో ఎప్పుడైతే మనకు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ వచ్చింది, తెలుగుదేశం పార్టీ రావడం అక్కడ కొంచెం మైనస్ అయింది. తెలుగుదేశం పార్టీ బీజేపీ తోటి అప్పుడు పొత్తు పెట్టుకోవడం, ఆ రకంగా ఆ పార్టీ కొంచెం ఇది ఎదగకుండా అటు ఏంటి 2 పొత్తు ఉన్నది కదా, అధికారంలో ఏ పార్టీ ఉంటే జనాలు అట్లా ఉంటారు. తెలుగుదేశం పార్టీ అధికారం, దానికి పొత్తు పెట్టుకుని ఉండేవారికి ఇది కాలేకపోయింది. దాంతోపాటు అసలు ఈ తెలంగాణ ఉద్యమంలో ఫస్ట్ తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరుకున్నదే బీజేపీ. మనకు 2004 కంటే ముందు 2001లో టీఆర్ఎస్, అంతకంటే ముందే ప్రత్యేక తెలంగాణ కావాలన్నది బీజేపీ. పార్లమెంట్లో ఇంకా కాంగ్రెస్ వాళ్ళు నాటకం ఆడారు. వాళ్ళు 10 సంవత్సరాలు జనాలను ఇబ్బంది పెట్టారు. 2004 ఇస్తున్న తెలంగాణను 2014 దగ్గర ఇవ్వకుండా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. 2004 ఇస్తానే కదా టీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకొని పోటీ చేసింది. వాళ్ళ తర్వాత వాళ్ళకి మంత్రి పదవి కూడా ఇచ్చారు. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మంత్రి వాళ్ళు భాగస్వాములు ఉన్నారు. మేము ఇయ్యము అనేది అన్నప్పుడు టీఆర్ఎస్ బయటకు వచ్చింది. కానీ బీజేపీ అప్పటి నుంచి కోరింది 2014లో ఎప్పుడైతే మళ్ళీ ఇది మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు బీజేపీ సపోర్ట్ చేసింది. బీజేపీ ఇప్పుడు అదే ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం ఇప్పుడు ఆంధ్ర పార్టీ అయిపోయింది కాబట్టి బీజేపీ ఇక్కడ ఎదుగుతుంది. అప్పుడు ఏంటంటే పొత్తుల వల్ల పార్టీ జాతీయ స్థాయిలో ఏం ఆలోచించేదంటే ఈ రాష్ట్రాలపైన పెద్దగా ఫోకస్ పెట్టలేదు. సార్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రత్యేక ఓటరు ముమ్మర సవరణ ఇది ఈ మధ్య ఎస్ఐఆర్ సార్ గురించి దాంట్లో ఏది బీజేపీ పార్టీ ట్యాంపరింగ్ చేసి ఈసీ తోటి ఓటు చోరీ చేసే ఇప్పుడు 3 సార్లు అధికారంలో జరిగిందని ఆరోపణ జరుగుతుంది. అది కూడా ఇప్పుడు దేశంలో అది కుదిపేస్తుంది. దీన్ని ఏ విధంగా చూడదు? మేము ఎప్పుడు నమ్ముతామంటే రాహుల్ గాంధీ రాజీనామా చేసి, రాయబరేలీలో రాజీనామా చేసి, ప్రియాంక గాంధీ ఆమె రాజీనామా చేసి వాళ్ళు ఏది బ్యాలెట్ పేపర్ల ద్వారా గెలిస్తే ఇప్పుడున్న దాంట్లో కంటే ఇంకా ఎక్కువ వస్తే నమ్ముతాం. ఇప్పుడున్న కాంగ్రెస్ ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారో మన దగ్గర వీళ్ళందరూ ఎట్లా గెలిచారు? వీళ్ళు కూడా అదే మిషన్ తోటే కదా. కాబట్టి వాళ్ళకి మీద నమ్మకం లేదు కదా. రాజీనామా చేసి బ్యాలెట్ పేపర్ల ద్వారా గెలిచారు అనుకో, వాళ్ళు అన్న దాంట్లో నిజం ఉందని నేను ఒప్పుకుంటాను. సార్, గ్రామాలలో బాగా బెల్ట్ షాపుల నియంత్రణ ఏ ప్రభుత్వాలు కూడా నియంత్రిస్తారు. దానివల్ల ఎంతోమంది తాగుడు బానిసలు అయిపోయి ఈ ప్రభుత్వాలు నడిపించేదే దాంతో కదా. అయిపోతున్నాయి. ప్రభుత్వాలు నడిచేదే లిక్కర్ తోటి. అంటే ఈ ప్రభుత్వం మనం చూస్తే దాదాపు 40-50 వేల కోట్ల బడ్జెట్ కోట్లు మనకు సంవత్సరానికి ఇన్కమ్ ప్రభుత్వాలకు. ఈ ప్రభుత్వము గనక అది బంద్ చేస్తే నాకు అదే అర్థం కాదు. మేము ప్రజల కోసం ఉన్నామంటారు, ప్రజల ఆరోగ్యాలు ఖరాబ్ చేస్తారు. మందం మీద వాళ్ళే, మందు బయటకు వచ్చినాక మళ్ళీ మన నోట్ల పుల్ల పెట్టి పట్టించి ఫైన్ వేసేది వాళ్ళే. అన్ని రకాలుగా ఏంటంటే ఇక ప్రభుత్వం వాళ్ళ ఖజానా పెంచుకోవడానికి అది తప్ప కానీ ప్రజల ఆరోగ్యం గురించి కానీ ప్రజల బాగోగుల గురించి కానీ ఈ ప్రభుత్వం ఆలోచించట్లేదు. సార్, బాగా యువత కూడా ఇప్పుడు దేశ భవిష్యత్తు యువత బాగా నిర్వీర్యం అయిపోతుంది. వాళ్ళ శక్తి మొత్తం కూడా డ్రగ్స్కు గంజాయి అలవాటు, గంజాయి ఏ ప్రభుత్వాలు కూడా ఉపాధి కల్పనలో విఫలంగా ఉంటుంది. యువతలో మార్పులు అంటే మీరు కూడా ఒక యువకుడికి ఉన్నారు. యువతలో మార్పులు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించాలంటారు ప్రభుత్వాలు? ముఖ్యంగా ఈ సమస్యలకు అన్నిటి కూడా ముఖ్యంగా ఏంటంటే ఏదైతే ఈ మద్యం ఉన్నదో ఫస్ట్ మద్యం ఒకటి బంద్ చేయాలి.
ఈ డ్రగ్ మాఫియా ఇలాంటి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. ఎక్కడైతే ఫస్ట్ ఈ మద్యం బంధువులు బెల్ట్ షాపులు అన్నీ బంద్ చేస్తే ప్రభుత్వం, ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు మద్యపానం నిషేధం చేసి ప్రభుత్వం అప్పుడు నడవలేదా ప్రభుత్వం? ఇప్పుడు మనమే బెల్ట్ షాపులు పెడితే మళ్ళీ వాళ్ళ యాక్సిడెంట్లు అయితే మళ్ళీ ప్రభుత్వం మనమే కదా మళ్ళీ ప్రభుత్వ హాస్పిటల్లో ఇదంతా ఖర్చు పెట్టేవాళ్ళు. దీన్ని బంద్ చేస్తే ఆరోగ్యాలు బాగుంటాయి కదా, కుటుంబాలు మంచిగా ఉంటాయి కదా. చాలా ఉపాధి వాటిని బంద్ చేసి యువత చాలా ఫెసిలిటీస్ కల్పించవచ్చు ప్రభుత్వం. ప్రభుత్వాలు నిజంగా ఆలోచిస్తే, నిజంగా ప్రభుత్వం యువతకు చేయాలంటే చాలా రకాలు ఉన్నాయి, చేయొచ్చు. కానీ అది ఒక పెద్ద ప్రభుత్వం పూర్తిగా దీని మీద దృష్టి పెట్టాలి. ఏదైనా కేవలం ప్రభుత్వాలు ఎట్లున్నాయంటే ఏ స్కీమ్ పెడితే ఏది ఉచితం అని చెప్పేస్తే ఓట్లు ఎట్లా పడతాయి, కానీ దీర్ఘకాలికంగా ఆలోచిస్తలేరు. ఈ దేశాన్ని అంటే యువతకు ఒక మంచి ఉపాధి కల్పించి రాబోయే రోజుల్లో ఒక మంచి స్టెప్ తీసుకుపోవాలని టెంపరీగా ఆలోచిస్తున్నారు. సార్, మరి ఉచిత పథకాలు ప్రజలకు బెయిల్ చేస్తాయి అంటారా? దాంట్లో వల్ల మైనస్లే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ప్రజలు ఉచితంగా వస్తున్నప్పుడు కష్టపడేది ఎందుకని ఆలోచిస్తారు. కాబట్టి ఉచిత పథకాలు పెట్టొద్దు, చాలా తక్కువ. ఎవరికి ఈ ఉచిత పథకాలు అందాలంటే నిజంగా ఆ కుటుంబానికి ఏం లేదు, వికలాంగులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, అట్లా ఈ సమాజంలో వాళ్ళు కూడా ఉన్నారు కదా, అలాంటి వారికి ఉచిత పథకాలు అంటే ఓకే. కానీ అన్నిటికన్నీ ఉన్నోళ్ళే ముందర ఆ ఉచిత పథకానికి తీసుకుంటారు. దానివల్ల అంటే క్షేత్రస్థాయిలో బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ లోపు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, కానీ ఆ రకంగా నడవట్లేదు. బిలో పావర్టీలో అందరూ ఈ దేశంలో 80 కోట్ల రేషన్ కార్డులు, 80 కోట్ల కుటుంబాలు అన్నీ ఉన్నాయంటే అందరం అదే చూపించుకుంటున్నాం. అందరం కూడా మేము పేదవాళ్ళం అనేది చూపించుకుంటున్నాం. కాబట్టి నిజంగా పేదవానికంటే ముందు ఈ వీళ్ళే ఎవరైతే స్వయం ప్రకటిత పేదలు ఉన్నారో వాళ్ళే ఎక్కువ అర్హత, అంటే ప్రభుత్వ ఉచిత పథకాలకు వాళ్ళే ముందు అందుతుంది. దేశ ఆర్థిక పరిస్థితి కూడా కుంటుపడే పరిస్థితికి ఏర్పడ్డది. అదే దీంట్లో వల్ల ఎక్కువ హామీలు ఇవ్వడం వల్ల కూడా ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మిత్తిలకు, ఇప్పుడు గతంలో వాళ్ళ అప్పులు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, నెలకు 10,000 కోట్లు మేము పెడుతున్నాం. పరిస్థితులు దాపరిస్తున్నాయి అంటే మరి తెలియక కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ముందే చెప్పిండు, ముందు ఆయన ప్రభుత్వం కాదు, ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కూడా మామూలుగా మనం సోషల్ మీడియాలో చూస్తే తెలుస్తాయి కదా, ప్రజలు మాతోటి మోసపోవాలనుకుంటున్నారు, మోసం చేస్తాం. అట్లే ఆయన చేసినది మాటలు చెప్పిండు, మాటలుగా రెడీ ఆయన మాటలు చెప్పిండు, అధికారంలోకి వచ్చిండు. ఏంటంటే ఇక మనం అర్థం చేసుకోవాలి, మేము ఇప్పుడు మీరు మోసపోవాలనుకుంటారు, మోసపోర్రి గంతే. ఇక ఆయన ఎట్లేదో ఒక రకంగా అధికారంలోకి రావాలని చెప్పేసి అడ్డగోలు హామీలు ఇచ్చిండు. ఇంకా దాంట్లో అమలు చేయలేక కింద మీద పడుతురు. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికలు ఏవైనా కూడా ప్రలోభాల పర్వం తెర మీదకి వస్తుంది. రాజకీయ పార్టీలు తాయిలాలు, మద్యం డబ్బు ఏదో ఎర చేసి ప్రజలను ఓటర్లు మభ్య పెడుతుంటారు. ఇలాంటి సంస్కృతి పోవాలంటే ప్రజలలో ఓటర్లో ఎలాంటి చైతన్యం రావాలంటారు, పార్టీలలో ఎలాంటి మార్పు రావాలంటారు? ఒక సీనియర్ నేతగా, ముఖ్యంగా పార్టీలు తమ అభిప్రాయాలను మార్చుకోవాలంటే, నాయకులు మార్చుకోవాలంటే ఫస్ట్ ప్రజలు మారాలి. ప్రజలు మారాలంటే మార్పు అంటే ప్రజలు ఏదో మారాలి కాదు. ఎవరైతే డబ్బులు ఇస్తా అని ఓట్ల కోసం డబ్బులు ఇస్తామంటారో అలాంటి పైసలు ఎక్కువ ఇచ్చినవని ఫస్ట్ ఓడగొట్టాలి. ఎవరైతే డబ్బులు ఇచ్చి ఓట్లు అంటారు కదా, వాడు ఇచ్చినప్పుడు వీళ్ళకి జనాలకు ఏమి ఇబ్బంది అవుతుందంటే, ఆ డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకోకపోతే నాకు ఓటు వేసేటట్లేదు, అందుకే నేను తీసుకుంటలేను, నాకు ఓటు వేసేటట్లేదు, అందుకే నేను డబ్బులు ఇచ్చినా తీసుకుంటలే అనే ఉద్దేశంతో మా మీద కోపం పెట్టుకుంటారేమో అని చెప్పేసి తీసుకుంటున్నారు. తీసుకోరి, కానీ నచ్చినవనికి ఓటేయరు. ఎవరైనా డబ్బులు వద్దని లేరు కదా, సరే నిజాయితీగా మాకు వద్దాయా నేను వేస్తాను అని ధైర్యం ఉన్న వాళ్ళు చెప్పితే మంచిదే. అట్లా చెప్పలేని ధైర్యం ఉన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని నెగిటివ్గా ఆలోచిస్తారని ఆలోచించినప్పుడు డబ్బులు తీసుకోవాలి. డబ్బులు తీసుకొని ఎవరైతే డబ్బులు అధికంగా పంచి ఇలా డబ్బులు ఎక్కువ పంచాలి, రేపు మళ్ళీ నేను ఎక్కువ దోసుకోవాలన్న ఆలోచన ఉన్నోని ఓడగొట్టాలి. ఓడగొడితే నాయకుడు కూడా మారుతారు. మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ జనాలు ఎవరిని గెలిపేయాలన్నా వాడినే గెలిపిస్తారు. మనం ఏం చేసినా కానీ అదే అనేది లీడర్ కూడా మారుతారు. సార్, మీరు ఉన్నత విద్యాభ్యాసం అభ్యసించి కూడా రాజకీయాలకు రావాలనే ఆలోచన ఎందుకు కలిగింది? నేను ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. మా నాయన ఇప్పటికీ వ్యవసాయం చేస్తారు, నేను వ్యవసాయం, నాకు అన్ని వ్యవసాయ పనులు వస్తాయి. నేను ఇదే విలేజ్లో మా విలేజ్లో హై స్కూల్లో 10th వరకు ప్రభుత్వ, నేను చిన్నప్పటి నుంచి చూసిన గ్రామాలలో ఎట్లుంటారో జనాలు. అంటే ముఖ్యంగా మన దేశానికి రైతులు వెన్నెముక, గ్రామాలే పట్టు. అంటే గ్రామాలలో చైతన్యం వచ్చినప్పుడు, రైతుల్లో చైతన్యం వచ్చినప్పుడు, గ్రామాలలో ఉన్నటువంటి యువకులకు చైతన్యం వచ్చినప్పుడు ఈ దేశం బాగుపడుతుంది. స్కోప్ ఉంది ఆ రకంగా. కాబట్టి మనకు అవకాశం ఉన్నంత వరకు మనం కూడా ఏదో, నాకు దేశం అంటే కొంచెం ఏదో ఒక చేయాలనేది ఉంటుంది. ఈ సమాజం కోసం మనిషి జీవితం సరే 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఎప్పుడు కాలం అయితే అప్పుడు పోతుంది. ఉండని రోజులన్నా కానీ నలుగురికి మనం
మనం పోయిన తర్వాత కూడా నలుగురు అనుకోవాలి పలాని అనేది మన 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 మానవ జీవితంలో మన జీవితానికి ఒక సార్థకత ఉండాలి. ఏదో ఒకటి చేయాలి. మనం ఉంటున్నాము, ఏదో సంపాదించుకుంటాము, మంచో చెడో చేసి సంపాదించుకుంటాం, మనం పోతాం. మన కుటుంబం గుర్తు ఇలా మనం 3వ తాత 4వ తాత మన ముత్తాత 4 తరాల ముందు మన తాత ఎవరో మనకు తెలియదు. సార్, గత ప్రభుత్వంలో ఏదైతే ఉద్యోగాల కల్పన ఉన్నదో పేపర్ లీకేజ్ విషయంలో దోషులకు శిక్ష పడలేదు ఇప్పటి వరకు. నిన్న కూడా మళ్ళీ హైకోర్టు మెయిన్స్ రద్దు చేసింది. ఇది రద్దు చేసింది. నిరుద్యోగులు బాగా సఫర్ అయిపోతున్నారు. అలాగే తెలుగు మీడియం విద్యార్థులకు కూడా వాళ్ళకి మార్కులు చాలా తక్కువ. అంటే దాదాపు 56 మంది సెలెక్ట్ అయ్యారు. దాదాపు 8,000 మంది దాకా రాస్తారు. అదే ఇంగ్లీష్ మీడియంలో 12,000 పైచీలకు రాస్తే దాదాపు 506 మంది సెలెక్ట్ అయ్యారు. దీన్ని ఏ విధంగా మీరు ఒక ఉన్నత విద్యార్థుడిగా దీన్ని ఎట్లా చూస్తారు? ఈ గ్రూప్స్ ఇలాంటి సమూలమైన మార్పులు జరగాలి. నిజంగా తెలుగు మీడియం విద్యార్థులు వాస్తవానికి మట్టిలో మాణిక్యాలు. అంటే కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు వీళ్ళందరూ. దీనికి తగ్గట్టుగా కూడా మనకు ఈ ప్రశ్న ఏదైతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుందో దాన్ని మార్పులు చేయాలి. చేస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇలా ఆ ప్రభుత్వం ఏమో ఎగ్జామ్ కంటే ముందే పేపర్ లీక్ చేస్తే ఇది ఎగ్జామే అందరు చూసుకునేటట్టు రాశారు. ఇక అది దొంగ అంటే ఇది డబల్ దొంగ అయిపోయింది. నిరుద్యోగుల పేరుతో అధికారంలోకి వచ్చింది ఈ పార్టీ. కానీ ఇలా నిరుద్యోగులు నిజమైన చదువుకొని కష్టపడ్డ వాళ్ళకు కాకుండా వాళ్ళ దగ్గర వాళ్ళ సంచులు మోసిన వాళ్ళకు జాబ్లు మనం చూస్తున్నాను. ఒక రూమ్లో కూర్చోబెట్టి రాపిచ్చి ఎంత హైకోర్టే జడ్జి ధరించుకుంది. సిగ్గుపడాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి అది చూసి. నిరుద్యోగులు ఇలా ఈ చీపులు తీసుకొని కొట్టే పరిస్థితి వీళ్ళను. ఇంతకుముందు మనం చూసిన ఎంత నిరుద్యోగుల పేరుతో నిరుద్యోగులే కదా అప్పుడు టీఆర్ఎస్ను ఓడగొట్టాలి, ఈ రకంగా పేపర్ లీకేజ్ చేస్తున్నారు ఇట్లా అని చెప్పేసి రాష్ట్రాన్ని కుదిపేసింది. వాళ్ళ దాన్ని పట్టుకునే కదా వీళ్ళు వాళ్ళ మాటలు చెప్పి వచ్చారు. వీళ్ళు చేసింది మొదటి పరీక్షనే నువ్వు చక్కగా నిర్వహించలేక జాబ్ క్యాలెండర్ కూడా అమలు పరుస్తున్నావు రాగానే. జాబ్ క్యాలెండరు ఇంకోటి రాజీవ్ నిరుద్యోగ యువ వికాసం ఇచ్చి ఎక్కడ చేసిండాలి? ఒక్కదానికన్నా మనం ఒకసారి ఆలోచిస్తే ఒక్కటి కూడా క్లారిటీ లేదు. ఒక్క స్కీమ్ క్లారిటీ లేదు. వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకే తెలియదు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కరు. ఇలా గ్రామాలల్లో ప్రతి విలేజ్కి మేము విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ని వేస్తామన్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది ఒక స్టేట్మెంట్ ఇచ్చిందంటే అది పక్కా ఇది అమలు కాదనేది అర్థమవుతుంది. ఆయన వచ్చిన కాంచి ఇంకా 15 రోజుల ఈ దసరాకు మళ్ళీ దీపావళికి మళ్ళీ సంక్రాంతికి ఇంకొస్తారు విలేజ్ ఆఫీసర్లు అని అన్నారు. ఇప్పటివరకు పూర్తిగా వాళ్ళు నియమించుకోలే. ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు తీరాలి ఈ విలేజ్లలో ఈ రెవెన్యూకి సంబంధించిన సమస్య ఎప్పుడు తీరాలి? ఇవన్నీ వాళ్ళకే స్పష్టత లేదు. ఏంటంటే ఏదో ఒకటి మాట్లాడతారు అంతే. ఏదో జనాల మభ్యపెట్ట ఏదో ఒకటి మాట్లాడతారు తప్ప వాళ్ళకే సరిగా స్పష్టత లేదు. ఈ ప్రభుత్వాన్ని కూడా వాళ్ళ కోసం నడిపించుకుంటారు. ప్రజల కోసం కాదు నడిపించుకున్నారు, వాళ్ళ కోసం. ఇప్పుడు ప్రభుత్వం పడిపోతే మా ఎమ్మెల్యేలు మా మంత్రులు పోతాయి కాబట్టి ఏదో మనం చూడలేదా? తెలంగాణ 2009లో ఎంత తెలంగాణ ఉద్యమం అయింది. 2009 అయితే 2014 ఎట్లా నెట్టుకొచ్చిన ప్రభుత్వాన్ని అంటే వాళ్ళ కోసమే నెట్టుకొచ్చింది. అసలు ఆత్మగౌరవ పోరాటం, నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. ఇలా ఇళ్ళనన్నా ఆచరణ సాధ్యమైందా? అంతా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అట్లుంటుంది అంతే. ఇంకా మనం దూడంది కాదు, మనకు తెలియంది కాదు అది. సార్, ఫైనల్గా ఈ జిల్లా ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ బీజేపీకి ఓటు వేయాలన్నా ఏం చెప్తారు సార్? ఈ తెలంగాణ ప్రజలు రాబోయే రోజుల్లో బీజేపీకి ఓటేస్తారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకొస్తున్న నమ్మకం మాకు ఉంది. దానికోసమే మేము పనిచేస్తున్నాం. మనం ఒకసారి ఆలోచిస్తే ఇలా గుజరాత్లో చూడండి, దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. గుజరాత్ ఈ నెల దేశంలోనే నెంబర్ 1 స్టేట్గా డెవలప్ అయింది. గుజరాత్లో ఇట్లా ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు అయితే మనకు తెలుసు. ఎక్కడన్నా మనం మీడియాలో తప్పు జరిగితే ఎక్కడైనా మీడియాలో బయటకు వస్తుంది. వాళ్ళు అయినా జనాల అభిమానాన్ని ఎందుకు ఇంత చూరగొట్టురు అంటే ఆ రకంగా వాళ్ళ అవినీతి లేకుండా ఒక నిబద్ధతతో సాధ్యమైనంత వరకు ప్రజలకు సేవ చేయాలనే పనితోటి బీజేపీ వాళ్ళు పనిచేస్తారు. ఇలా మధ్యప్రదేశ్ చూడండి, రాజస్థాన్ చూడండి. ఒకసారి అధికారంలోకి వచ్చినాక మళ్ళీ అదే పార్టీ సేమ్ బీజేపీ రిపీట్ అవ్వకుండా ఎందుకు వస్తుంది అంటే మిగతా పార్టీల కంటే బీజేపీ బెటర్ కాబట్టి అక్కడ అధికారంలోకి వస్తుంది. తెలంగాణ ప్రజలు కూడా బీజేపీ పరిపాలన రుచి చూడలేదు. ఒకసారి బీజేపీ తెలంగాణ అధికారంలోకి వస్తే మళ్ళీ బీజేపీనే కావాలని కోరుకుంటాం. ఎందుకంటే బీజేపీ పరిపాలన ఆ రకంగా ఉంటుంది. అంటే మనం సాధ్యమైన సరే ఏదో ఆకాశాన్ని తీసుకొచ్చి భూమి అదే అసాధ్యమైన పని కాదు. మనకు ఉన్న దాంట్లో సాధ్యమైనంత వరకు ఎంతవరకు మనం మంచి చేస్తామో ప్రజలకు అనేదే బీజేపీ ఆలోచిస్తుంది. అదే ప్రజల పేరు చెప్పుకొని అవినీతి చేసి మనం చూసినాము. ఇవాళ మోడీ గారు 3వ సారి ప్రధానమంత్రి అయ్యిండు. అవినీతి ఎక్కడన్నా జరిగిందా? ఎంత మంచిగా పరిపాలన చేస్తుండు, ఉన్న దాంట్లోనే చేస్తున్నాడు. ఇలా కరోనా ప్రపంచం అంతా కూడా
కరోనా కుదిపేసింది. ఈ దేశంలో ఇంతమంది జనాభా 150 కోట్ల మంది జనాభా ఉంటే అసలు భారతదేశం ఏమైపోతుందో ఈ కరోనాతో అని ప్రపంచ దేశాలు ఆలోచించినాయి. కానీ ఇలా కరోనాతోటి దేశ ప్రజలందరూ కూడా అంత ఆరోగ్యంగా ఉన్నారు. అంత పరిస్థితుల్లో కూడా ఆర్థికంగా ఇబ్బంది కాకుండా ఈ దేశం ఉన్నది అంటే అక్కడ ఒక బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి ఉన్నాడు కాబట్టినే ప్రజలను వాళ్ళ ఆలోచనల తగ్గట్టు ఈ భారతదేశ మనుషుల దగ్గర ఏ రకంగా ఉండాలో ఆ రకంగా ఆయన ఉన్నాడు కాబట్టినే జరిగింది. మోడీ గారు అంటే ఆయన చెప్పిన విధానాలు అందరూ పాటించరు, దేశ ప్రజలందరూ కూడా సహకరించరు, దేశం ఆ రకంగా ఉంది. ఇలా మనం ఉత్తరాదిన మొత్తం ఎందుకు బీజేపీ గెలుస్తుందంటే అంతకంటే ముందు ఉన్నదానికంటే వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు కాబట్టి కంపేర్ చేసుకుంటారు ఎవరైనా కామన్గా. అంతకు ముందు ఎట్లుండే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, తప్పు జరిగినప్పుడు ఇయ్యాల కాబట్టి రేపైనా తెలిసిపోతూనే ఉంటుంది. మనం అది దాగేది కాదు, నిజంగా బయటకు వస్తుంది. అయినా అక్కడ ఎందుకంటే బెటర్గా ఉంది పరిపాలన. ఇలా దేశంలో మనం ఒకసారి చూసి జాతీయ రహదారులు 10 సంవత్సరాలు 2014 కంటే ముందు మనం దేవరకొండ నుంచి కలకుర్తి పోతుంది. ఈ రోడ్డు ఎన్ని యాక్సిడెంట్లు అయ్యేది, నేను చిన్నప్పుడు చూసేది, ఎప్పుడు యాక్సిడెంట్లు అయ్యేది. గుంతలమైన రోడ్డు, ఆ రోడ్డు అమ్మటి పోవాలంటే భయం అయింది, పెద్ద బండ్లు. అట్లాంటిది ఒక నేషనల్ హైవే అయింది. ఇలా మనం హైదరాబాద్ నుంచి శ్రీశైలం చాలా నేషనల్ హైవేస్, మారుమూల ప్రాంతాలకు కూడా ఇలా నేషనల్ హైవేలు. ఇలా మోడీ గారు ఇలా కరెంటు దాదాపు మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 18,000 గ్రామాలకు కరెంటు, కొత్త గ్రామ పంచాయతీలకు కరెంటు తీసుకుపోయాడు. ఆ రకంగా ఏ దాంట్లో చూసినా మన ఉచిత గ్యాసు ఏ ఇంట్లో చూసినా ఇలా కట్టెల పోయి పెట్టేటోళ్ళు ఉన్నారా, మరుగుదొడ్లు అన్ని రకాలుగా. అంటే ఈ దేశం ఏ రకంగా చూసినా అటు చిన్న కా నుంచి పై వరకు అన్ని ఇండస్ట్రీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఆర్థికంగా చూసినా ఈ మౌలిక సదుపాయాలు కావచ్చు, అన్ని రకంగా కూడా మోడీ గారు, ఎందుకంటే ఆయన ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిండు. ఇప్పుడు మాకు కూడా మోడీ గారు ఆదర్శం. ఇప్పుడు నేను కూడా ఒక ఇప్పుడు నేను పిహెచ్డీ చేస్తున్నాను, ఇంకో 1 ఇయర్లో అయిపోతున్నా. అయినా నాకు ఏంటంటే ఇదే, అంటే మన చేతనైనంత వరకు మన ఊరికి మనం ఏదో చేయాలి, మన చేతనైంది. సరే మనం ఏదో తీసుకొచ్చి ఆకాశాన్ని తీసుకొచ్చి భూమి వస్తారని కాదు, మన సాధ్యం ఉన్న దాంట్లో మనకు సాధ్యమైనంత వరకు మనం మంచి చేయాలి, నలుగురికి ఉపయోగపడే విధంగా. ఇప్పుడు నేను ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిన ఒక యువకుడిని, నాలాగా 4 యువకులు అట్లా ఆదర్శంగా తీసుకోవాలి, 4 గ్రామాలకు అట్లా రావాలి, నిజాయితీగా పనిచేయాలి, ప్రజల కోసం సర్వ్ చేయాలి. అట్లా చేస్తేనే ఈ దేశం ముందుగా డెవలప్ అవుతుంది. ఇలా మన దేశం మనం ఎన్నోసార్లు ఈ దేశం డెవలప్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెప్పుకుంటున్నాం. కానీ ఎప్పుడు అభివృద్ధి చెందాలి, మనతో పాటు వచ్చిన చైనా ఇలా మనకంటే ముందు వెళ్ళిపోయింది. అట్లా చాలా దేశాలు కూడా డెవలప్ అయ్యాయి. మన దేశంలో అసాధ్యం అని ఏం కాదు, మన దేశం కూడా సాధ్యం అవుతుంది. కానీ మన దగ్గర కొన్ని ఉన్నాయి పొరపాట్లు, వాటన్నిటి సరిదిద్దుకొని నిజాయితీగా పనిచేస్తే అసాధ్యం ఏం కాదు. చాలా చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి నేను ఇప్పుడు నెక్స్ట్ యువత కూడా నేను ఒకటే చెప్తా, మనలాంటి యువకులు స్వచ్ఛందంగా సమాజం నుండి ఏమీ ఆశించకుండా సమాజం కోసం పనిచేస్తే, ఇప్పుడు దాదాపు ఎంతోమంది స్వతంత్రం కోసం పోరాడి చచ్చిపోయారు, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చారు. మరి మనం స్వతంత్రం వచ్చి ప్రశాంతంగా ఉన్నాం, మరి మనం కూడా రాబోయే తరాల కోసం ఏదో ఒకటి చేయాలి కదా. స్వతంత్రం కోసం పోరాడాలి, ఆల్రెడీ స్వతంత్రం వచ్చింది, కానీ జరుగుతున్నటువంటి ఇంకా ఈ దేశాన్ని ముందుకు తీసుకోవాలంటే మనం కూడా ఏదో ఒకటి చేయాలి కదా. సార్ మరి జిల్లా ఉపాధ్యక్ష పదవితో తృప్తిగా ఉన్నారా సార్? తృప్తిగా ఉన్నా. నాకు పార్టీ బాధ్యత ఉన్నా లేకపోతే నేను పార్టీలో ఏ బాధ్యత లేనప్పుడు, నేను జాబ్ చేసుకుంటున్నప్పుడు కూడా నాకు పార్టీ, నేను 2004లో నేను ఆర్ఎస్ఎస్ పరిచయము, 2003లో ఏబీపీల పరిచయము, 2004లో ఆర్ఎస్ఎస్. నేను దాదాపు 2003 నుంచి నేను డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి నాకు బీజేపీ అన్న, ఆర్ఎస్ఎస్ అన్న ఇవన్నీ ఇక్కడి నుంచి పనిచేసిన. తర్వాత నేను చదువుకుంటున్నప్పుడు కావచ్చు, నా జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఏ కార్యక్రమం ఉంటే నేను ఫ్రీగా ఉంటే వచ్చి పనిచేసేది. ఇప్పుడు పార్టీ నాకు ఇది 2వ సారి. ఫస్ట్ నేను మండల ప్రెసిడెంట్ తీసుకున్నా సర్పంచ్ కాగానే. ఇక్కడ మండల ప్రెసిడెంట్ గ్రామం, మాది కూడా పెద్ద గ్రామ పంచాయతీ ఇది. ఇక్కడ ఉన్న ఇక్కడ అటు మండల ప్రెసిడెంట్ అంటే కూడా కొంచెం నాకు రిస్క్ ఉండేది, ఇక్కడ గ్రామ సమస్యలు చూసుకోవడం అక్కడ. అయినా కానీ నేను చేసిన కాబట్టి అది చూసే పార్టీ జిల్లా పార్టీ ఇంతకుముందు ఫస్ట్ టర్మ్లో నన్ను జిల్లా ఉపాధ్యక్షుడు చేసింది. మళ్ళీ రీసెంట్గా 1 మంత్ బ్యాక్ మళ్ళీ సెకండ్ టర్మ్ కూడా సేమ్ మళ్ళీ జిల్లా ఉపాధ్యక్షుడు చేసింది. నాకు ఇప్పటికి కూడా నేను సంతృప్తిగానే ఉన్నా. బాధ్యతలు ముఖ్యం కాదు, బాధ్యత నెరవేర్తించడం ముఖ్యం. ఈ బాధ్యత వచ్చిందా అది అని కాదు, ఉన్న బాధ్యత ఏదైనా కానీ పార్టీని డెవలప్మెంట్ చేయాలి. దాని ద్వారా మనం ఇంకా ఈ దేశానికి కొంచెం మనం తోడ్పడాలి అనేది నా ఉద్దేశం. పార్టీ బాధ్యతలు అనేది ముఖ్యం ఏం కాదు, కాకపోతే బాధ్యతలు ఉంటేనే పని చేయగలుగుతాం కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ. నమస్తే.